దేవునికి వందనాలు, స్తోత్రం లేదగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంకల్పాది ఊళ్ళో పెద్దలు, చిన్నలు, ఫేస్బుక్లో, వాట్సాప్లో దేవుని వాక్యం విన్న అందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. ఈరోజు చాలా సంతోషం ఉంది. రాజు తన ఫ్యామిలీతో మన మధ్యలో ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం. చాలా సంవత్సరం తర్వాత ఆ కుటుంబంతో ఆరాధన చేయడానికి ఒక అవసరం కూడా ఇచ్చాను కాబట్టి దేవునికి వందనాలు. దేవుడు అందరికీ దీవించిన కాక. సరే అంటే మనం బైబిల్ తరగతి దేవునికి వెళ్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం. సరే అండి, మనం నేర్చుకున్న విషయము నూతన పురుషుడు లేకపోతే నూతన మనుష్యుడు. స్తోత్రం. ఇది ముందుకు మనం నేర్చుకున్నది మొదటి మనుష్యుడు, అది ఒకటి మనం నేర్చుకున్నాం. రెండవది ప్రగతి సంబంధమైన మనుషుడు, అది మనం నేర్చుకున్నాం. మూడవది పాత మనుష్యుడు, పురాతన మనుష్యుడు. 4 నూతన మనుషుడు. ఒక స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. మనం అందరూ దేవుని దృష్టిలో నూతన మనుషుడు. మనం అందరూ దేవుని దృష్టిలో నూతన మనుషుడు. అంటే మనకు 2 మనుషులు ఉంది. ఒకటి పాత మనుషుడు ఒకటి ఉంది, నూతన మనుషుడు ఒకటి ఉంది. అది రక్షణ పొందిన దేవుని బిడ్డలోనిలో మాత్రమే పాత మనుషుడు, కొత్త మనుషుడు ఉన్నది. రక్షణ పొందలేని వాడి జీవితంలో, మారు మనసు పొందలేని వాడి జీవితంలో పాత మనుషుడు మాత్రమే ఉన్నాం. కానీ ఆయనలో ఏం లేదు, కొత్త మనుషుడు, కొత్త స్వభావం కానీ ఆయనలో లేదే లేదు. ఇప్పుడు ఎవరు మారు మనిషి పొందిందో వారిలో కనబడినది ఏమంటే కొత్త మనుషుడికి మనము కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్లో రాయబడినట్టే ఈ పాత మనుషునికి ఇంకొక మాట బైబిల్ చెప్తున్నారండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వాక్యంలో చెప్పబడిన వాక్యం వినండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వాక్యం. అంటే శరీర మూలంగా జన్మించిన వాడు. శరీర మూలంగా జన్మించిన అంటే శరీర మూలంగా జన్మించిన వాడని చెప్పినది ఏమనగంటే ఆదాము అవ్వ గారికి దేవుడు ఎక్కడే తోటములో సృష్టించి అక్కడ ఉంచారు. ఆదాము అవ్వ. ఈ ఆదాము అవ్వ దేవుడు వలన సృష్టింపబడిన మనుషులు. దేవుడు వలన సృష్టింపబడిన ఆదామునికి దేవుడు ఎలాగా సృష్టించారు? మట్టితోని సృష్టించారు. దాని భార్యకి తన శరీరములున్న పక్కన ఒక ఎముకలు తీసుకొని వచ్చి తన భార్యకి దేవుడు ఏం చేశాడు? సృష్టించాడు. అప్పుడు చూడండి, ఇది దేవుడు సృష్టించిన మనుషులు. ఆ మనుషులు ఏం లేదు. ఇప్పుడు మనం చదవేది కదా, యోహాను సువార్త 3లో 6వ వచనములు ఏంటి చదివారు? శరీర మూలంగా ఉన్న మనుషులు. అది అప్పుడు మనలో లేదు. ఎప్పుడు దేవుడు ఆదాముని అవ్వకి సృష్టించినప్పుడు శరీర సంబంధమైన మనుషులు లేదు. అప్పుడు అది ఎప్పుడు వచ్చిందంటే ఆదాము దేవుడు మాట వినకుండా సాతాను మాట ఎప్పుడు విన్నారో ఆ విషం
ఫలము. ఆ ఫలము ఎప్పుడు తిన్నిందో అప్పుడు ఆయన శరీరం ఇంకొక మనుషుడు వచ్చింది. ఏ మనుషుడండి? శరీర సంబంధమైన మనుషుడు. అది ముందుకున్నది ఆత్మ సంబంధమైన మనిషి. ఎప్పుడు దేవుడు మాటకి విధేయత కలగలేని టైంలో ఆయనలో వచ్చినది ఏమంటే శరీర సంబంధమైన మనుషుడు. స్తోత్రం. ఆత్మ సంబంధమైన మనుషునికి తండ్రిగా ఉండిన వాడు దేవుడే. శారీరక సంబంధించిన మనుషునికి తండ్రిగా ఉండిన వాడు సాతాను. ఇప్పుడు అర్థమైనట్టుగా ఉంటున్నట్టు ఆత్మ సంబంధమైన మనుషుడు ఈ తండ్రిగా ఎవరున్నారు? దేవుడు. శారీరక సంబంధించిన ఒక మనుషునికి తండ్రిగా ఉండి వారు దేవుడు తండ్రిగా ఉండిన వాడు పైన ఉన్నారు. సాతాను తండ్రిగా ఉండేవాడు భూమిలో ఉన్నాము. అర్థమైన వాడు దేవుడికి స్తోత్రం చేస్తాడు. అందుకని ఈరోజు చెప్పిన మాట ఏమనంటే, నీ ఆత్మీయంగా జీవించలేకపోతే, నేను చెప్పిన మాట మళ్ళీ చెప్పాను, ఆత్మీయుడుగా జీవించకపోతే ఎవరు? శరీర సంబంధమైన మనుషుడు. ఆయన అర్థం ఏమంటే శరీరం ఏం చెప్పుతున్నారు అదే ఆ మనిషి చేస్తాడు. అదే మనిషి. ఆత్మీయుడు అయితే ఆత్మ చెప్పినట్టుగా నడుస్తుంది, ఆత్మ చేసినట్టుగా చేస్తుంది, ఆత్మ చేసినట్టుగా అది కార్యం చేస్తున్నారు. శరీర సంబంధమైన మనిషి ఏం చేస్తుంది? సినిమా చూడాలి, సీరియల్ చూడాలి, గొడవలు చేసుకోవాలి, తిట్టాలి, కొట్టాలి. ఇది ఎవరు చేసిన పని? శరీరం. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ శరీరానికి సాతానుడే తండ్రి. అంటే ఆత్మీయుడికి తండ్రి పైన ఉన్నప్పుడు శరీరానికి తండ్రి బయట ఉన్నారు. ఆడి చెప్తున్నారు, ఇది చేసుకోరా, సినిమా చూడరా, సీరియల్ చూడరా, పాపం చెయ్యరా, బంగు తినరా, సొట్ట తాగరా, భార్యకి చితకబాదేరా, అది ఆడి చెప్తున్నారు. అప్పుడు నీ తండ్రి బయట ఉన్నావు. శరీరము ఏది పనికి రాదు. స్తోత్రం. ఆత్మీయత మాత్రమే పనికొస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని యేసు చెప్పిన మాట కూడా నేను తర్వాత ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాట మీద 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. క్రీస్తునందు ఉండిన వాడు నూతన సృష్టి. చూడండి, ఇక్కడ ఒక కొత్త మనుషుడు. ఈ కొత్త మనుషుడు మన లేదు, కొత్త మనుషుడు మనలో లేడు. ఇప్పుడు మనలో ఏమొచ్చింది? కొత్త మనుషుడు వచ్చింది. స్తోత్రం. ఇక్కడ చెప్పిన మాట ఏమనండి? క్రీస్తులో చేరిన ఉన్నవాడు అందరూ కొత్త నూతన సృష్టి. అండి ఎక్కడ ఉండేవారు? క్రీస్తులో చేరిన. యేసయ్యలో నీవు ఉంటే నువ్వు కొత్త సృష్టి, నూతన సృష్టి. అది యేసయ్య లేని అనుకో, పాత సరుకే పనికిరాని సరుకు. ఇప్పుడు మీరు ఎక్కడ మొదలు మారు మనసు పొందింది కరెక్టే. మళ్ళీ నీవు ఏమైంది? శరీర సంబంధమైన అనుసరించి నడిచిన కాబట్టి నీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయేది? పురాతన మనిషి అయిపోయాడు, మళ్ళీ పాత మనిషికి వెళ్ళిపోయేది. నువ్వు క్రీస్తు ఉండిన వారు అయితే నీవు ఏమండి? కొత్త సృష్టి. దేవుడికి స్తోత్రం కలిగిన దేవుడికి స్తోత్రం. కొత్త సృష్టి. తర్వాత చదవమ్మా. పాతదేమై
ఏమైంది? గతించాడు. కొత్త బుద్ధిగా ఉండిన కాబట్టి పాత సరకేమైంది? గతించిపోయాను. గతించారంటే పోయింది, నష్టమైపోయింది. అలాగా పోవద్దు. అది పాతదంతా త్వరగా పోదు. ఇప్పుడు కూడా మీకు ఉండే కొన్ని పాత సరుకు ఏది ఎప్పుడు పెళ్లి రోజుకి బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక పండుగ అయిపోయింది కదా. ఏం పండుగ? ఏ పండుగ అండి? ఎవరు పండుగ? ఏ పండుగ అండి? అక్క చెల్లి పండుగ. ఇది కట్టితే మనం అక్క చెల్లియా? మరి నటించి లోకాన్ని చూపించాలి కదా. ఇది కట్టితే అక్క చెల్లియా? మారు మనసు కొత్త సృష్టి అయితే అక్క చెల్లి తమ్ముడు అంట కట్టుకుంటే. ఆ పాత సరుకు ఇప్పుడు కూడా వదలలే. హల్లెలూయా. ఆ పాత సరుకు ఇప్పుడు కూడా మొగలే. దేవునికి వదలండి. సోదరం సోదరం జరిగింది. ఇప్పుడు కూడా కొందరికి అర్థం అవ్వలేదు. ఒక్కడు క్రీస్తులు ఉంటే కొత్త సృష్టి, కొత్త సృష్టి, కొత్త పని అండి. స్వభావం కొత్త స్వభావం, కొత్తదిగా మాట్లాడి కొత్తది. అది పాత సరకు ఆయన జీవితములు పోయి పాత జీవితం పోయి కొత్తగా వచ్చారు. కొత్త స్వభావం, కొత్త మాట, కొత్త ప్రవర్తన, కొత్త చూపు, అదన్నీ కొత్తదేగా వస్తుంది. ఆమేన్. ఇప్పుడు కూడా కొందరు ఇప్పుడు ఎలా ఉంది? పాత సరుకు చర్చికి వెళ్తున్నారు కానీ పాత సరుకుతోనే. పాతది విడిచిపెట్టారా? విడిచిపెట్టారా? ఏది? బొంగు విడిచిపెట్టారా? సినిమా చూడడం విడిచిపెట్టారా? ఇంటిని చూడలేదు, మొబైల్ చూస్తున్నారు కదా. ఎక్కడ చూసినది అదేనా తమ్ముడు? పాత సరుకు అది. అది పాత సరుకే, దానితో మనకేం లేదు, సంబంధమే లేదు. చెప్పండి. సంబంధం లేదు. మన శరీర సంబంధమైన మనుషుడు కాదు. మనమందరం ఏమైందండి? కొత్త సృష్టి అయింది. దేవునికి స్తోత్రం. చెప్పాలి కొత్త సృష్టి అని చెప్పినది మీకు అర్థం అవ్వలేదండి. చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. మొదటి పీతరు 1:23. మొదటి పీతరు 1:23. దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడి కొత్తగా జన్మించడం. హలో ఏంటండి? మరలా జన్మించడం. ఇంగ్లీష్ లో ఏమనండి? born again. For you have been born again. born again అంటే born again అంటే కొత్తగా జన్మించడం. స్తోత్రం. నీ కొత్త మనిషిగా మారాలంటే నీ కొత్తగా ఏమవ్వాలి? జన్మింపబడాలి. ఏమండి? కొత్తగా జన్మింపబడాలి. అది బైబిల్ చెప్పిన వాడు యోహాను సువార్త 3:5 కూడా కలిసి చదవండి. 3:5 కూడా. యోహాను సువార్త 3:5. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పుడు తర్వాత శరీర మూలముగా జన్మించినది శరీరమును, శరీర మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మగా ఉన్నది. సోదరం ఒకటి శరీర మూలంగా అంటే అమ్మ నాన్న వలన పుట్టిన వాడందరూ శరీర మూలంగా ఏమైంది? జన్మించిన వాడే. నీ కొత్తగా జన్మించాలంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే ఎలాగ చెప్పండి ఒకసారి? నీటి మూలంగా ఆయన అర్థం అండి. నీటి మూలంగా ఆత్మ మూలంగా
బాప్టిజం పొందుతుంది కొత్తగా జన్మిస్తావా? అలాగైతే ప్రతిరోజు మనం జన్మిస్తున్నాం, ముందు బయటికి వస్తున్నాం. బాప్టిజం పొందడానికి జన్మించడానికి కాదు, అక్కడ నీళ్ళు అని చెప్పినది దేవుని వాక్యం. నీళ్ళని చెప్పినది దేవుని వాక్యం. అప్పుడు అలాగే చెప్పండి, దేవుడి వాక్యం మూలంగా. రెండు, దేవుని యొక్క ఆత్మ మూలంగా. దేవుడి ఆత్మ మూలంగా ఏం చేయాలి? జన్మించాలి. సోదరం నీళ్ళు అన్న ఈ శరీర మూలంగా జన్మించడానికి రెండు శక్తి కావాలి. శరీర మూలంగా జన్మించాలంటే రెండు శక్తులు కావాలి. రెండు శక్తి ఎవరు? అమ్మ నాన్న. ఆత్మ మూలంగా కూడా జన్మించడానికి రెండు శక్తులు కావాలి. రెండు శక్తి కావాలి. ఒకటి దేవుని వాక్యం, రెండు దేవుని ఆత్మ వలనే నువ్వేమవుతున్నారు? జన్మిస్తున్నారు. చెప్పండి, చెప్పండి. బాప్తిస్మ కాదు, జన్మించడం కాదు. బాప్తిస్మ దేనికి? జన్మించడానికి కాదు. యేసుక్రీస్తు మరణ, పునరుద్ధాన, మరణ, సమాధి, పునరుద్ధానం, ఈ మూడు విషయములకి ఏకీభవించడానికి, పాలు పొందడానికి మీరేం చేశారు? బాప్తిజం తీసుకున్నది. బాప్తిజం పొందలేకపోతే యేసయ్య మరణములో పాత పెట్టారు, యేసయ్య పునరుద్ధానం పొందారు. దానికి నీకేం లేదు? పాలు లేదు, పాలు పొందడం లేదు. బాప్తిజం పొందలేదు. బాప్తిజం పొందితే ఈ మరణించారు, ఈ సమాధి చేశారు, లేపబడింది. సోదరుడు కాదు. రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుండి 5 వరకు మీరు చదవండి. త్వరగా త్వరగా ఇది ముందు వినని చెప్పింది, ఒక్కసారి కూడా చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుండి 5 వరకు త్వరగా త్వరగా చదవండి. యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడుగా నుండుటకు 6వ అధ్యాయం అది చదువుతున్నారు. రోమపత్రిక అంటే ఏదో చూపుతున్నారు. రోమపత్రిక 6వ అధ్యాయం 5 వరకు. అలాగైనా ఏమందుము కృప విస్తరింపబడని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనే రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందిన ఆయన మరణములోనికి మనం ఏమైంది? తర్వాత కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడును, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై. చెప్పండి. ఒకటి మరణం, 2 సమాధి, 3 లేపబడడం. బాప్తిస్మం అర్థం ఏమనగా యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానములకి మనము పాలు పొందారు. ఇప్పుడు అర్థమైందా? కొత్తగా జన్మించడం నీటి మూలంగా, ఆత్మ మూలంగా. అంటే కొన్ని పాస్టర్లు అలాగా చెబుతున్నారండి, నీటి మూలంగా, ఆత్మ మూలంగా బాప్తిసం పొందలేకపోతే నీ ఎక్కడికి వెళ్తా? అలాగే దొంగ పరలోకంకి వెళ్తాయి. వెళ్ళిందా? దొంగ పరలోకం వెళ్ళిందా? వెళ్ళలేదా? ఆ బయలు వెళ్ళిందని చెప్పుతున్నారండి. ఏసైతో చనిపోయిన ఒక దొంగ, ఏసైతో చచ్చిపోయిన ఒక దొంగ పరలోకం వెళ్ళలేదా? అది బాప్తిసం పొందరా? బాప్తిసం పొందలేదు. పొందాడా? లక్కి అనుసరించాక ఆడగా పరలోకం తెలుస్తుంది. పరలోకానికి వెళ్ళడానికి బాప్తిసం కాదు ముఖ్యం. పరలోకములకు వెళ్ళాలంటే నీ మారు మనసు, లేకపోతే నీ కొత్త మనుషుడుగా జన్మించాలి. ఎక్కడే? మొదటి జన్మ భూమి నుండి. అందుకని నేను చెప్తాను, మొదటి జన్మం భూమి నుండి, రెండో జన్మ ఎక్కడ నుండి? పై నుండి నీ జన్మించాలి. సోదరు కలిగింది. అప్పుడు నేను చెప్తున్నా, కొత్తగా జన్మించాలి. జన్మించాలి. కొత్తగా ఏం చేయాలి? జన్మించాలి. సోదరు చెప్పండి. ఒకసారి జన్మించిన వాడు 2 సార్లు చచ్చిపోతారు. 2 సార్లు జన్మించిన వాడు ఒకసారి చచ్చిపోతారు. ఏంటి ఒకసారి జన్మించిన వాడు 2 సార్లు
రెండు మారు చచ్చిపోతుంది. రెండు మారు బాప్తిసం పొందిన రెండు మారు జన్మించిన వాడు ఓసారి. అది అర్థం. అమ్మా నాన్న వలన నీ జన్మించిన అనుకో, నీ ఎన్నిసార్లు చచ్చిపోతుంది? 2 సార్లు చనిపోతుంది. 2 సార్లు చచ్చిపోతుంది. యేసయ్య నుండి నీ జన్మించిన వాడు, రెండో మారు జన్మించిన వాడికి ఒకసారి మరణం. స్తోత్రం. ఏ మరణం? శారీరక మరణం. మనకి ఇంకొక మరణం, నరకములకు మరణం ఎదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందా లేదా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది గట్టిగా, దేవునికి స్తోత్రం. అందుకని యేసు చెప్పింది మరలా ఏం చేయాలి? జన్మించాలి. మరలా జన్మించాలి. స్తోత్రం. 2 సార్లు జన్మించిన కాబట్టి మనకు ప్రోడ్ లేదు. ఒకసారి జన్మించిన వాడికి ఏముంటుంది? ఏం చూస్తున్నారు వాళ్ళు? జాతకాలు చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? జాతకాలు అంటే ఏంటి? జాతకం అంటే ఏంటి? ఏ నక్షత్రాల్లో పుట్టాడని. మ్యారేజ్ జరిగిన సమయంలో అబ్బాయి అమ్మాయి జాతకాలు తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పంతుల దగ్గరికి వెళ్ళాలి. పంతుల దగ్గరికి వెళ్ళి ఆడే చేసింది జాతకాలు చూసడం కరెక్ట్ అయితే ఈయన పుట్టిన టైము, ఆయన పుట్టిన టైము కరెక్ట్ అయితే మ్యారేజ్ అవుతుంది. ఇరువరి నక్షత్రం. అర్థమైందా? యేసయ్య మూల పుట్టిన వాడికి నో ప్రాబ్లం. ఈ జాతకాలు పనికి రాదట. ఎందుకంటే ఒకసారి పుట్టిన వాడికి ఇది పనికి వస్తుంది. ఏది? జాతకాలు. రెండోసారి పుట్టిన దేవుని బిడ్డలకి ఇది పని చేయడు. అందుకని మనకి కొందరి రేలు ముద్ద చూసిన మొత్తం ఏముంది? అది ఎందుకు? పలాన నక్షత్రములు పుట్టిన వాడికి ఏముంది? ఆ నక్షత్రములు ఉన్న శక్తి ఏమవుతుంది? వారి మీదకి తీవ్రంగా వచ్చి వారికి కీడి చేస్తుంది. ఒకసారి పుట్టిన వాడికి. 2 సార్లు పుట్టిన వాడికి ఏం తగలదు. ఎందుకంటే యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు ఆకాశములున్న నక్షత్రములు ఏమైంది? సూర్యుడు చంద్రుడు మొత్తం ఏమైంది? చీకటి అయిపోయింది. అందుకని యేసయ్య మరణములు ఆకాశములున్న నక్షత్రములు, సూర్యుడు చంద్రుడు వీళ్ళున్న ఆ శక్తి మనకేమవదు? తగలదు. పగలు సూర్యుని, రాత్రి చంద్రుడు మనకి ఏ దోషము చెయ్యడు. సోదరం చెప్పాలి. బైబిల్ ఇదన్నీ కరెక్ట్ గా రాయబడిందండి. మీకు తెలుసా లేదండి? యోగు గ్రంథం ఇంటికి వెళ్ళి చదవండి. అప్పుడు కుర్తిగా నక్షత్రములకి నీ బెందింపగలదా? మృగశిరను నీకు మృగశిరసి యొక్క కట్టులను ఎరగొట్టగలదా? కట్టెల్ని విప్పగలదా అని యోగుకి దేవుడు అడుగుతున్నారు. ఈ నక్షత్రముల శక్తి నన్ను విడుదలివ్వడానికి శక్తి కలిగిన వాడు ఎవరన్నా అంటే యోగు దేవా నాకేం తెలియదు. దేవుడు చెప్పారు, నాకు అన్నింటి నుండి విడుదలివ్వడానికి శక్తి కలిగిన దేవుడే నేను. స్తోత్రం కలిగిన. అందుకని మనము ఇల్లు కట్టినప్పుడు ఏం చూడరు? వాస్తు లేదు, ముహూర్తం లేదు. స్తోత్రం. బండి కొట్టినప్పుడు మనకేం లేదు, రాహుకాలం లేదు, సమయం లేదు. మీ దగ్గరగా మంత్రకాలం ఉంటారు కదా, నాకు మాత్రం 12 నిమిషాలకే బండి. ఒకే రోజు 28 ఇల్లుకి నేనేం చేశాను? పునాది చేశాను ఒక్కరోజు. ఆ స్థలం అంటే ఏదో దెయ్యాలు అక్కడ ఉంటే ఉన్న చోటేట. ఎవరున్నారండి? అందుకని ఆడేం చెప్పారంటే భూమి పూజ చెయ్యకుండా పునాది వేస్తే ఇంటిలు ఉన్నవాడు ఏమవుతుంది? ఈయనలే 28 ఇల్లుకి పునాది వేసి ప్రార్థన చేసి ఇల్లు కట్టారు. ప్రార్థన చేసి ఇంట్లో ఇప్పుడు కూడా ఏం ప్రోగ్రాం లేదు. ఎందుకు ప్రోగ్రాం లేదంటే 2 సార్లు జన్మించిన బిడ్డలే. నేను ఆ ఇంటికి ఉన్న బిడ్డలు కూడా 2 సార్లు జన్మించిన బిడ్డలే. దాన్ని బట్టి పిల్లలకి ఏం అవ్వలేదు, ఏ శక్తి కూడా ఒకసారి పుట్టిన వాడికి దెయ్యం వస్తున్నారు ఏదో వస్తున్నది, ఏం రాదు. దేవునికి స్తోత్రం. సరే, కొత్తగా జన్మించాలి. రెండవదే స్తోత్రము. చదవండి మళ్ళీ మా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం.
3వ అధ్యాయం 3వ వాక్యంలో యోహాను గారు చెప్పిన మాట, యేసయ్య చెప్పినది, నీటి మూలంగా ఆత్మ మూలంగా నీ ఏంజిన కొత్తగా నువ్వు కొత్తగా జన్మించాలి. సోదరం అంటే ముందుకు మనమే చదివినప్పుడు ఏదైనా రాయబడింది అంటే దేవునికి స్తోత్రం, అక్కడ జన్మించి అంటే దేవునికి స్తోత్రం కలిగిన కొత్తగా జన్మించడం, కొత్తగా జన్మించడం కాదు, మరలా జన్మించడం. అంటే ఫస్ట్ మనం చదివిన మరలా జన్మించడం. ఇప్పుడు మనం యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యంలో రాయబడిన ఏమనగంటే నువ్వు కొత్తగా జన్మినను మనక ఒక్క ముక్క తిరుగుతుంది సార్. కొత్తగా జన్మించడం, నూతన జన్మ, నూతన జన్మ. సోదరు ఇది ముందుకు మనం చదివినది మరలా జన్మించడం, ఇప్పుడు మనం చదివినది నూతన జన్మ. నూతన జన్మ. దేవునికి స్తోత్రం. ఇంకా 3వది యాకోబు పత్రిక 1:18. యాకోబు పత్రిక 3:18 ఇంగ్లీష్ లో నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తుబడును. and the seed 1:18 అమ్మ నీ మూడు చదవదు యాకోబు పత్రిక 1. నీ ఏదో పుస్తకం ఏదో 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉంటున్నట్లు సత్యవాక్యము వలన మన వలన తన సంకల్ప ప్రకారం కనెను. అదే ఇంగ్లీష్ లో ఏం రాయబడిందని తెలుసా? Because of his own will that he gave us birth by the word. He gave us birth. Birth అంటే కన్నేరు. అప్పుడు ముందుకే చెప్పిన పాఠం మీరు బాగా విన్నారు. 1 మరలా జన్మించాలి, 2 నూతనగా జన్మించాలి, 3 కన్నేరు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎలాగన్నారు? సత్యవాక్యం వలన మమ్మల్ని కన్నారు. ఎలాగన్నారు? బై ద వర్డ్ ఆఫ్ ట్రూత్. సత్యవాక్యం వలన దేవుడు మమ్మల్ని కన్నారు. నీ కొత్త మనిషిగా మారాలంటే బాగా వినాలి స్తోత్రం. మరలా జన్మించాలి. 1 2 నూతనగా జన్మించాలి, 3 నిన్ను కన్నాలి. ఎలాగా? సత్యవాక్యం వలన. స్తోత్రం. సత్యవాక్యం సరిగా వింటూ ఉంటే నీ ఎలాగా ఉంటే ఆ సత్యవాక్యం నిన్ను ఏం చేసి కంటాడు. కనడానికి ఉన్న శక్తి ఉంది ఆ వాక్యానికి. దేవునికి స్తోత్రం కలిగిన అది గట్టిగా దేవునికి స్తోత్రం. 4 చూడండి. 4 పదములు మీరు చూడాలి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1:13 వాక్యం చూడండి. యోహాను సువార్త 1:13 వాక్యం. అమ్మా సరే పెరిగింది. ఎలాగా పుట్టాలి? born of God. born of the God. ఎలాగా? birth of God. దేవుని ద్వారా పుట్టడం. ఎలాగా పుట్టాలి? ఇప్పుడు నాకు చెప్పిన 4 పదం ఒకసారి చెప్పండి. మీరు చెప్పారు కొత్త ఫస్ట్ నేను చెప్పినది మీరు మర్చిపోయి మరలా జన్మించాలి. మరలా born again జన్మించాలి. అదే యాకోబు పత్రిక 1:23 వాక్యం. 2 నీ కొత్తగా జన్మించాలి. యోహాను సువార్త 3 నిన్ను కన్నారు. యాకోబు పత్రిక 1:18. 4 దేవుడు మూలముగా నీ ఏం చేయాలి? పుట్టాలి. నేను ఎందుకు ఇలాగ కరెక్ట్ గా చెప్పుతున్నారంటే ఇది నీ మనస్సులు రావాలి. స్తోత్రం. నీ మనసులు ఏమవ్వాలి? కావాలి. ఎందుకంటే ఏం చేయాలి? వాక్యం వింటున్నారా? ఆది అంతం లేదు. ఏదో చెప్పారు, ఏం చెప్పారో నీకు తెలియదు, నాకు తెలియదు. నేను చెప్పినకి కరెక్ట్ ఓర్డర్గా దానికి ఏముంది? క్రమంగా చెప్పినందుకంటే తెలుసా ఇది నీ మనసులో ఉండాలి. దేవుడికి స్తోత్రం.
గట్టిగా స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఒకసారి కూడా ఇప్పుడు నేను 5-6 సార్లు చెప్పారు, ఒకసారి కూడా చెప్పుతున్నారు. యాకోబు పత్రిక 1:23 నేను మరలా జన్మించాలి, అది నేను చెప్పాను. 1. 2 యోహాను సువార్త 3:3 కొత్తగా జన్మించాలి. 3 యాకోబు పత్రిక 1:18 నిన్ను కన్నారు. 4 దేవుడు మూలంగా నీ పుట్టాలి. గట్టిగా దేవుడికి ఎలాగా పుట్టాలి? దేవుడు మూలంగా పుట్టాలి. ఆ 13వ మాట యోహాను సువార్త 1:13 మాట సరిగా చదవండి ఒకసారి కూడా. ఒకటి అదే 13వ మాట యోహాను సువార్త దేవుని మూలంగా పుట్టినవాడు. నా బుర్ర తినద్దు. యోహాను సువార్త 1:13 దేవుని వలన పుట్టినవాడే గాని రక్తము వలన రక్తం వలన పుట్టినవాడు కాదు. రక్తం అంటే బోర్న్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ అంటే నీ అమ్మ నాన్న వలన నీ పుట్టినవాడు కాదు. 1. 2 చదవమ్మా. శరీర ఇష్ట అంటే మనం అందరి ఎలాగా అమ్మ నాన్న మమ్మల్ని జన్మించారు, ఆడికి శరీర ఇష్టం వలన మమ్మల్ని కన్నేరు. అంటే దేవుడు మూలం పుట్టినవాడు, శరీర ఇచ్చ వలన పుట్టినవాడు కాదు. 3 మానుష్య ఇచ్చ వలన కాదు. అప్పుడు 3 విధులు మనము పుట్టారు. ఎలాగా? 1 రక్తం వలన, 2 శరీర ఇచ్చ వలన, 3 మనిషి ఇష్ట వలన మనం జన్మించారు. కానీ దేవుడు మూలం పుట్టినవాడు తండ్రి ఇచ్చ వలన కాదు, దేవుడు వలన పుట్టినవాడే. దేవుడు మూలం పుట్టినవాడే కొత్త మనుషులుగా ఉన్నారు. దేవుడు మిగలగా ఉన్నారండి. దేవుడికి స్తోత్రంగా గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం అందరూ ఎలాగ పుట్టారు? దేవుడు మూలము పుట్టారు. దేవుడు మూలం పుట్టిన వాడికి ఏముందో ఒక సింబల్ ఉంది. సింబల్ అంటే గుర్తింపు. దేవుడు మూలంగా పుట్టారని నిన్ను ఎలాగ తెలుసు? ఒక గుర్తింపు ఉంది. ఏంటి ఆ గుర్తింపు? నేను చెప్తున్న వాక్యం మెల్లమెల్ల సార్. 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 1 అధ్యాయము 1 అధ్యాయము 1 యోహాను పత్రిక 4 అధ్యాయం 7వ వాక్యం. 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 4 అధ్యాయం 7వ వాక్యం. మనము ఒకరినొకరు ప్రేమించుము. ఎలాగనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడే. దేవుడు మూలం పుట్టినవాడు ఏం చేస్తుంది? దేవుని ఎరుగును. దేవుడు మూలం పుట్టినవాడు ఏం చేస్తుంది? ఒకరొకరిని దేవుడు మూలం పుట్టారని నిన్ను ఎలాగ తెలుసు? ఆ వాక్యములని నన్ను ముఖం చూడకండి. అదే చెప్పండి. దేవుడు మనం పుట్టినవాడు ఒక్కడికొక్కడు ఏం చేస్తున్నారు? ఎవ్రీవన్ హూ లవ్ వన్ అనదర్. ఈ ఒక్కడికొక్కడికి ఏం చేశారు? ప్రేమిస్తే దేవుని మూలంగా పుట్టినవాడు. నీ ప్రేమించి లేని వాడు అయితే దేవుని మూలం పుట్టినవాడు కాదు. దేవుడు మనం పుట్టినవాడు ఏం చేస్తున్నారండి? ఒకరొకరిని ప్రేమిస్తాడు. అందరికి ఏం చేస్తుంది? ప్రేమిస్తాడు. కొందరికి కాదు. ఇప్పుడు కొందరు ఎలా ప్రేమిస్తున్నారు? కొందరికి మాత్రమే. అందరికి మాత్రమే చేస్తున్నారండి. వాళ్ళకి ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారు. నచ్చిన వాళ్ళకి మాత్రమే చేస్తుంది, ప్రేమిస్తున్నది. అది దేవుడు మూలం పుట్టినవాడు సూచన కాదు, ఆడుకున్న గుర్తింపు కాదు. దేవుడికి స్తోత్రం. దేవుడు మూలం పుట్టినవాడు అందరికి ఏం చేస్తుంది? ప్రేమిస్తారు. అందరికి కాదు, కొందరికి. అవును కదా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఏం చేయాలి? అందరికి ప్రేమించారు, కొందరికి మాత్రం ఏం చేస్తున్నారు? ఎక్కువగా ప్రేమిస్తారు, ప్రేమిస్తున్నారు. అది ప్రేమ కాదు. దేవుడు మూలం పుట్టినవాడు కాదు. దేవునికి స్తోత్రం కలిగి చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మీరు చూడాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక
హల్లెలూయా. ఇప్పుడు యోహాను సువార్తలో ఇంకొక మాట కూడా ఉందండి, అప్పుడే మీకు అది అర్థం అవుతుంది. నేను చెప్పినది ఏమనగా స్తోత్రం కలిగిన అధ్యాయం ఉండినట్టుగా నేను అనుకున్నాను. స్తోత్రం కలిగిన దానిలో సహోదరుని స్నేహితులు కళ్ళగానమాట. ఓకే స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. సరే అండి, 3:15 వాక్యం చూడను. 3:15 మొదటి యోహాను పత్రిక 3:15. మన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందులో నిత్య జీవం ఉన్నదని మీరెరుగరు. సహోదరుని ఎవ్రీవన్ హూ హేట్స్, ఈ సహోదరుని ద్వేషించిన వాడెవరు? నరహంతకుడు. సహోదరుని ప్రేమించిన వాడెవరు? దేవుని ద్వారా జన్మించిన వాడు. నేను చెప్పిన నీకు అర్థమైందండి. సహోదరుని అడు సహోదరుని అని చెప్పిన సహోదరి లేదా? సహోదరు కూడా ఉంది. సహోదరి సహోదరులకి ప్రేమించలేని వాడు నరహంతకుడు. నరహంతకుడు. ఈ నరహంతుడు పర్లోకం వెళ్తావా? లేదు, హత్య చేసి వెళ్ళిపోతాడు. ఒకే సంఘంలో ఉన్నవారు కానీ దగ్గరే ఉన్నారు, 2 చర్చ్ ఉన్నారు కానీ వారు పరస్పరం ఏమవడు, మాట్లాడుకోరు. మాట్లాడు, ప్రైజ్ లోడ్ చెప్పుడు, స్తోత్రం చెప్పడు, ఇంటికి రాదు. ఈ నరహంతకుడు పర్లోకం. బైబిల్ చెప్పుతున్నా, నా బైబిల్ చెప్పుతున్నా, నీ బైబిల్ కూడా అదేండి. సహోదరుని ద్వేషించిన వాడేమవుతున్నారు? నరహంతకుడు అని దేవుడు వాక్యం రాయబడింది. దేవుడు మూలం పుట్టినవాడు ఏం చేస్తున్నారు? అందరికి ప్రేమిస్తున్నారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. రెండవది దేవునికి స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడు. నీటిని జరిగించినని కానీ 8 మంది కూడా కలిసి కదమ్మా. 8% కూడా అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను పాపం చేయని వారందరూ అపవాది సంబంధి. దేవుడు పిల్లలు కావాలాడు. సాతాను గడి పిల్లడు. అదే అపవాది అని. పాపం పాపం చేయి. పాపం ఏంటి? పాపం ఏంటి చెప్పండి. పాపం అనగా ఏమిటి? పాపం అనగా అండి ఏంటి? అది టమాటా, బంగాళదుంప ఏంటి అది? పాపం అంటే ఏంటిది? ఆజ్ఞ అతిక్రమించడం పాపం. పాపం ఏంటి? ఆత్మ అతిక్రమించడం. ఆయన అర్థం ఏంటి? తాగకూడదని బైబిల్ వాక్యం ఉంది. తాగితే నీ ఏం చేస్తున్నారు? దేవుని వాక్యం అతిక్రమిస్తున్నావు. అదేంటి అంటే దేవుడు పెట్టిన సరిహద్దుని ఎరగొట్టుకుని వెళ్ళిపోతున్నావు. అదే ఇరగొట్టి నీ చేసిన కాయని తినకూడదని బైబిల్ ఉంది. అది తెలుసుకున్నారే.
సొట్ట తాగకూడదని బైబిల్ ఉంది. అది నీ తాగితే నీ ఏం చేస్తున్నారు? దేవుని వాక్య వ్యవస్థితిని ఎరగొట్టేసుకొని తాగేస్తున్నాం. అదే పాపం. నేను పాపం చేయని వాడు ఎవరు సంతానం? సాతాను గడి చల్లాడు. అర్థం అవ్వలేదు. పాపం చేయని వాడు ఎవరు సంతానం? సాతాను గడి సంతానం. ఈ దేవుడి సంతానం అయితే పాపం చెయ్యను. సినిమా చూడరు, సీరియల్ చూడరు. అందుకని నాకు చెబుతున్నారు సాతాను సంతానం దాన్ని చూస్తుంది. ఆదివారం నుంచి పేదలు కూడా చేస్తాడు. ఆదివారం సోమవారం నుండి శనివారం వరకు సాతాను పిల్లలు, ఆదివారం మాత్రం దేవుడి పిల్లలు. ఆ రోజు బట్టలు మార్చుకొని వచ్చేస్తాడు దేవుడు. దేవుడు మూల పుట్టిన వాడు అయితే ఏం చెయ్యను. పాపం చెయ్యం. చెప్పండి. పాపము చెయ్యము అంటే పాపం చెయ్యనండి. పాపం చేసుకొని ఏమండి? పాపం చేసుకొని వెళ్ళరు. సోదరు ఒకరోజు పాపం ఏదో తప్పు జరిగింది, మళ్ళీ నీ ఏం చేయను, దాన్ని మళ్ళీ అలవాటుగా చేసుకోరు. అది నీ అలవాటుగా చేసుకొని తిరిగితే నీ పాపం చేసి తిరుగుతున్నారు కాబట్టి నీ దేవుడి బిడ్డ కాదు, సాతాను గాడి బిడ్డ. సాతాను పిల్లలే. దేవుడు మనం పుట్టిన వాడికి ఇప్పుడు అర్థమైంది. ప్రేమించిన వాడు దేవుడి పిల్లలు, పాపం చేయని వారందరూ చెప్పండి సాతాను. సాతాను పిల్లడు. భార్య భర్తలు గొడవ ఆడి 2-3 రోజులు మాట్లాడకుండా ఇండియా పాకిస్తాన్ మనం ఉంటాం. నీ సాతాను పిల్లలే. నిద్ర మధ్య సాతాను గడి ఉంటాడు. అప్పుడు నీ అడుగుతున్నారు గొడవ గొడవ అవుతుంది. అయితే వెంటనే ఏమవ్వాలి? సెట్టింగ్ అయిపోవాలి. కలిసిపోకుండా అన్నం తినకుండా భర్తతో మాట్లాడకుండా ఈ దెయ్యమే నువ్వు నంబర్ 1 దెయ్యం. ఇంటికి మళ్ళీ ఫోన్ చేసి చెప్పేది నీకు ఇప్పుడు సోదరు రాలేదు. అమ్మగారు ఇప్పుడు దేవుడు దీవిస్తానమ్మా, దేవుడు నాకు దర్శనం కనిపించండి. దర్శనం కనిపించడానికి అది చెప్పడానికి నాకు తెలియదు అండి. నీ దర్శనం ఏంటి అంటే చెప్పడానికి అదొక నాకు తెలుసు. సోదరు కనిపించండి. దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నారు, అది మీకు అందరికీ తెలుసు. దేవుడికి సోదరం. కానీ దేవుడి పిల్ల అంటే దేవుని మన పుట్టిన దేవుడి పిల్లలు కలగా తెలిసారంటే దేవుడికి సోదరం. ఒకటి అందరినీ ప్రేమించేవాడు, 2 పాపం చేయను. చేయనండి. పాపం చేయడు. పాపం చేయని వాళ్ళందరూ పాపం చేయని అందరూ దేవుడి పిల్ల కాదు. పాపం చేయని వాళ్ళందరూ ఎవరి పిల్లలు? చదివారు మీరు. మీకు ఎలాగ నేర్పిస్తానని నాకు ఐడియా లేదు. పాపం చేసిన వాడు ఎవరి పిల్లలు? నీకు బైబిల్లో వాక్యములకి ఇంట్రెస్ట్ లేదు. పవన్ కళ్యాణ్ సినిమా అయితే గంటలో కూర్చొని చూస్తున్నారు. నీకు బైబిల్ తో సరి అయిన సంబంధం ఉంది. నేను చెప్పింది వెంటనే ఏమవుతుంది? దేవునికి దాన్ని బట్టి నీ జీవితంలో దీపింపబడలేదు, ఆశీర్వాదపడలేదు. అందుకని చెప్పిన మాట వాక్యం వినినప్పుడు సరిగా వినడానికి మనస్సు ఉంచి వినండి. శ్రద్ధ కలిగి వినండి. అలాగే దేవుడు వారు నీ శ్రద్ధ కలిగి వింటే నీకు ఆశీర్వాదం వస్తున్నారని ద్వితీయోపదేశకాండం 28 వాక్యంలో రాయబడింది. ఇప్పుడు దేవుని మూల పుట్టిన వాడు ఏం చేయను? పాపము చేసుకోని ఎల్లను. తాగుకోని రోజు తాగిన వాడు బాప్టిజం పొందారు, చర్చి కలుగుతున్నా తాగుతున్నారు. ఈ దేవుడు బిడ్డయా? కాదు కాదు. ఎవరు బిడ్డ? అపవాది అంటే సాతాను పిల్లలు అని చెప్పాడు. అపవాది అంటే గౌరవం వచ్చారు. ఈ సాతాను పిల్లలు వచ్చి ఇది పాస్టర్కి తెలియదు. ఈ సహోదరుడు తాగుతున్నారు తెలియదు. తాగిన వాడు కూడా రొట్టి ద్రాక్షరసం ఇస్తున్నారు. ఇది కూడా తిన్నా, అది తిన్నా. ఆ సాతానుతో ఈ సాతాను కూడా కలిసిపోవడం. నేనేమన్నా నా చేస్తలు ఎవరో ముట్టరు. అటువంటి వారికి రేపు నీ వెనకల కూర్చో, అక్కడ కూర్చి వెళ్ళిపో, బాకి తిని వెళ్ళిపో. కానీ ఇది నుంచి ఏం చేయకూడదు, తినకూడదు, ముట్టకూడదు. అప్పుడు దేవుడు మూలం పుట్టిన వాడు ఏం చెయ్యను? పాపం చెయ్యడు. పాపం ఉంది. పాపం మాత్రం కాదు, దానికి ఇంకొక వాక్యం కూడా ఉంది. అది కూడా కలిసి చదవండి. గలాత్య పత్రిక రండి 5వ అధ్యాయములో. గలాత్య పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ,
సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను ఆశలతోను సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మననుసరించి జీవించే వారమైతిమా, ఆత్మననుసరించి క్రమముగా నడుచుకొనుదుము. అమ్మ ఇంకే నీ వీరు కూడా చూడండి. స్తోత్రం. ఇంకా 19 వాక్యం కూడా చదవండి. 19 శరీర కార్యములు స్పష్టమైనవి, స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు ఒకటి పాపం, రెండుగా మార్చాలి. ఒకటి పాపమని చెప్పినది ఆజ్ఞ అతిక్రమము. పాపమండి ఆజ్ఞ అతిక్రమం. దాని కొరకు యేసు ప్రభు మన పాపం కొరకు సిలువలో ఏమైంది? మరణించాడు. మరణించిన తర్వాత పాప గుడిక ఉంది. ఏముంది? పాప గుడికలు అంటే ఆ పాపం కాదు, మన క్రియలు, మన క్రియల వలన జరిగిన పాపం. రెండుగా విభజించారు. ఒకటి పాపం, అదేమంటే ఆజ్ఞ అతిక్రమము. దాని వరకు యేసయ్య ఏం చేశారు? సిలువలో మరణించారు. ఇంకా నీ మారు మనసు పొందిన తర్వాత నీ జీవితంలో ప్రతిదినములు జరిగిన పాపం ఉంది. స్తోత్రం. ప్రతిదినము చెయ్యిన ఆ పాపములు నీకు విడుదల కావాలంటే దేవునికి స్తోత్రం. అది లేదు, ఆ పాపం చేసుకొని తిరగకుండా జీవించాలంటే దేవుడు మూలంగా నీ పుట్టాలి. స్తోత్రం కలిగిన దేవుడు మూలం పుట్టిన వారు ఏం చెయ్యరు? పాపము చెయ్యరు. స్తోత్రం. చేసి అంటే చెయ్యను అని తెలుగులో రాయబడి, చాలా గ్రీక్ భాషలో ఎలాగ రాయబడి చేసుకొని. ఇప్పుడు ఉదాహరణగా నేను మన ఆనందరావు గారికి గొడవ అయింది. గొడవ ఆడలే ఊహించండి, అది ఊహించండి. ఉదాహరణ ఇప్పుడు నేను ఆయనతో ఏం చేయను, మాట్లాడకుండా వద్దా అదే పాపం. మాట్లాడకుండా నేను నడిస్తే అదే పాపం. మాస్టర్ గారు ప్రైజ్ అండి బాగుందండి. ఆ రోజు నీతో గొడవ ఆడేందుకు చిన్న తప్పు తీరింది, క్షమించండి. కిందకి పడేస్తారు. చెప్పారు అయ్యారు తప్పైపోయిందని క్షమించండి అని చెప్పుకొని మళ్ళీ కలిసి నడవడమే దేవుని బిడ్డలు చేయని పని. మనమేం చేస్తుంది? అస్సలు మాట్లాడడం. అంతగారు ఏదైనా చేసిన అనుకో, అది మనసు నుంచి తిరగడం. ఇంటిలో ఉన్న వారు ఏదైనా చెప్తే మనిషారు, కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు అది బయటకు తీసుకొని వస్తారు. ఆనాడు ఇరుగారిని చెప్పారు కదా, నీ ఇంటి వారిని చెప్పారా, అత్తగారు చెప్పారు కదా, ఏదైనా మామయ్య చెప్పారు కదా, ఇదన్నీ పట్టుకొని నీ తిరిగి ఉంటే వాడు అయితే నీ దేవుడి బిడ్డలు కాదు. ఆ పాపాన్ని పట్టుకొని కొనసాగుతున్నావు. దేవుడికి స్తోత్రం. అది నీ ఏం చేయాలి? విడిచిపెట్టి వెళ్ళండి. అది విడిచిపెట్టి ముందుకు కొనసాగించండి. దేవుడు మూల పుట్టిన దేవుడు బిడ్డలుగా చెయ్యాలి. దేవుడు మూల పుట్టిన వాడు పాపం చేసుకొని వెళ్ళను. స్తోత్రం చెప్పండి. మూడవది దేవుని మూల పుట్టిన వాడు ఎలాగ ఉండాలని చూడండి. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 29. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 29 వచనం. సమయం అయింది. దేవుడు కూడా పుట్టిన వాడు ఏం చేస్తుంది? నీతి నెరవేర్చును. చెప్పండి చెప్పండి. పుట్టిన వాడు ఏం చేస్తుంది? నీతి నెరవేర్చును. అందరు చెప్పండి. దేవుడు మూల పుట్టిన వాడు ఏం చేయాలి? నీతి నెరవేర్చాలి. నీతి నెరవేర్చలేకపోతే ఎవరు? నీతి నెరవేర్చకపోతే నువ్వు సాతాను ద్వారా పుట్టినవాడు. అది ఏంటి నీతి నెరవేర్చేది? నీతి అన్యాయం చేయదు. ఏంటండి? న్యాయమే చేస్తాడు. నీ న్యాయమే చేసుకుంటూ వెళ్తాడు. నేను అప్పటికి అడిగాను, తమ్ముడు నీ ఎలాగ వచ్చారు ట్రైన్ రాయడికి ఎలాగ వచ్చారా? ట్రైన్ వచ్చారు. టికెట్ తీసారా? టికెట్ తీసుకోండి. టికెట్
తీసుకోలే. దేవుడు బిడ్డే. నీ దేవుడు నీ దేవుడు బిడ్డోడే. బిడ్డడు ఏం చేశారు? టికెట్ ట్రైన్ గాడి ఎక్కారు, ఏం చేయలేదు. రైలు బండి ఎక్కాడు కానీ టికెట్ తీయలేదు. ట్రైన్ బండి ఎక్కారు, ఏం చేయలేదు. ఎక్కలేదు. వాడు దేవుడు బిడ్డయా? కాదు కాదు, దెయ్యం పెట్టి అయిపోయి నీది ఏం చేయలే, నెరవేర్చలే. దేవుడు బిడ్డలు నీది నెరవేర్చాలి. సోదరం, ఆ టికెట్ తీయకుండా దెయ్యం పెట్టి అయిపోయాడు. రోడ్లు నడిచి వెళ్ళినప్పుడు రోడ్లు ఒక 500 నోటు పడింది. అదే దేవా సోదరం అని చెప్పి పోకలు పెట్టకూడదు. ఆ డబ్బు మంది కాదు, ఆ డబ్బు మనది కాదు. అది నీది వలన దొరికిన డబ్బు కాదు. అది ఎవరిది? ఎవరిదో. మనం ఏం చేయాలి? సోదరం, ఎవరైనా దగ్గర దుకాణం ఉన్నవాడు ఉంటే ఆడికి చెప్పండి, ఇదిగో 500 పడిపోయింది, ఎవరైనా వచ్చే ఇవ్వండి, మీ చేతుల తప్పిపోదు. మా పిల్లలుగా నేను వాక్య పరిచయం కాబట్టి రోడ్డు నడిచి వచ్చినప్పుడు ఒక కట్ట నోటు రోడ్డులు పడింది. ఒక విశ్వాసం ఎప్పుడు తీసుకోండి, పర్లేదండి, దేవుడు క్షమించాలి. వేరే కొంచెం వద్దు అయ్యగారు చెప్పిన వాక్యం వినేది కదా, నేను ముట్టకూడదు. ఆ పిల్లలు తీసుకుండా చూడకుండా వెళ్ళిపోయారు. స్తోత్రం, స్తోత్రం. అందరూ ఉపాధి పనికి వెళ్ళిన వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారండి? ఉపాధి పనికి వెళ్ళదు. ఎప్పుడు వెళ్ళదేటి ఉపాధి పనికి? పని చెయ్యకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బు నీ తీసుకొని ఉంటే రామ్మోహన్ రావు డాక్టర్ గారికి ఆ డబ్బులు పాలి, జబ్బులు పాలైపోయి ఆ డబ్బులు పాలి అక్కడికి కడతారు. ఉపాధి పనికి వెళ్ళి పని దొంగగా పని చేయకుండా నేను కూడా కడుగుతున్నప్పుడు ఆడ అక్కడ కూర్చున్నారు. ఏదో ఒక చెట్టు దాన్ని వెనకలు కూర్చుని ఏంటి ఇక్కడ కొంచెం లేదండి కూర్చున్నారు. అందరూ కూడా నీడు కూర్చున్నారు. నీ పని చేయకుండా డబ్బు తీసుకుంటే అన్యాయం అలవాటు అన్యాయంగా సంపాదించిన డబ్బు నీ అన్యాయం చేసిన వాడు న్యాయం చేయని వాడు కాదు. దేవుడు ఏం చేయాలి? చేయాలి. దైవం ఉంది కదా, ఎరమియా ఇదంతా మొట్ట ఎరమియా గ్రంథంలో ఒక వాక్యం ఉంది, అది కూడా చాలా చదవండి. నేను కొత్త బైబిల్ తీసుకొని వచ్చిన కాబట్టి కొంచెం ఇది ఎరమియా గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 12వ వాక్యం. ఎరమియా గ్రంథం 17వ అధ్యాయము 11వ వాక్యం. న్యాయ విరోధంగా ఏమిటమ్మా? ఆస్తి అంటే అర్థమైందా? డబ్బు. అడగ చదవా? న్యాయ విరోధంగా డబ్బు సంపాదించిన వాడు తాను పెట్టిన గుడ్డలను పిట్టవలే ఉన్నారట. కౌజి పిట్ట ఏంటండి? కాకి. ఎవరండి? కాకి. కాకి గూడు లోపలికి ఎవరు గుడ్డలు వేస్తుంది? కోయిల. కోయిల ఎవరేస్తుంది? కోయిలేస్తుంది. కోయిల ఏం చేస్తుంది? ఇలా శబ్దం చేద్ది. ఆ కోయిల ఏం చేస్తుంది? ఆ గుడ్డ ఎక్కడ పట్టుతుంది? కాకి గూడు. కాకి గూడు. కాకి ఏం చేస్తున్నారు? దాని మీద పొదిగి బిడ్డలకు బయటికి వచ్చి అన్నం పెట్టి ఇది ఎగిరిన సమయం వచ్చినప్పుడు ఏం చెప్తుంది? అలాగే చెప్పుకొని ఎగిరిపోతుంది. అనగా అన్యాయంగా సంపాదించిన డబ్బు కూడా అదే కేకలు వేసి ఎగిరిపోతాను తల్లి. న్యాయం కాకపోతే అన్యాయపు సొమ్ము అయితే నువ్వు వాడిన రోజు సుఖంగా ఉంటది, తర్వాత ఎగిరిపోయేటప్పుడు దాని సౌండ్ చూపిస్తుంది. న్యాయంగా డబ్బు సంపాదించుకుని చెప్పండి. దేవుడి మూలం పుట్టిన వాడు న్యాయవంతుడు. న్యాయంగా నడిచిన వాడే వారే చేయరు, అన్యాయం చేయరు. ఏం చేయరు? అన్యాయం చేయడు. స్తోత్రం చేయబడి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వాక్యం చూడమ్మా. ప్రకటన గ్రంథము సరిపడింది సమయం ఆయన కనుక వెంటనే ముగిస్తున్నాడు. స్తోత్రం కలిగిన గాక. 22:11 అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చెయ్యండి.
ఇంకా అపవిత్రంగా చేయడు. ఆ. నీతిమంతుడు ఇంకా ఏం చేయాలి? నీతిమంతుడిగా నీతిమంతుడుగా చేయండి. ఏం చేయాలి? నీతిమంతుడు ఇక్కడ నుంచి నీతిమంతుడుగా ఉండాలి. స్తోత్రం. మరి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను అందరు కూడా హోటల్కి వెళ్ళి అన్ని తిన్నానండి. నైట్ తినేసిన తర్వాత రాత్రి 9 గంటలకి ఒక మీటింగ్ వెళ్ళి తిరిగి వచ్చి కార్ అక్కడ ఆపేసి మనం అందరం తినేసి ఆడ లెక్క పెట్టినప్పుడు ఏమంటే 100 రూపాయ తక్కువ చెప్పి డబ్బు తీసుకున్నారు. మొత్తం మనకు 600 అయింది. ఆడ 500 తీసారు. నేను వడ్డీ దగ్గరికి వచ్చినప్పుడు లెక్క పెట్టినప్పుడు 600 అయింది. నేను మెల్ల తిరిగి వెళ్ళి అప్పుడు మనకి ఎంత అయింది అని అడిగారు. అప్పుడు ఆడ ఏం చేశారంటే ఒక కాగితం తెచ్చి పెన్ను తీసుకొని వచ్చి రాయడానికి ప్రారంభించినప్పుడు ఏమైంది? 600 అయింది. అప్పుడు నా దగ్గర నీ ఎందుకు తీసుకున్నారు? 500 నీ తీసుకున్నారు. రాయితే దేవుడికి స్తోత్రం. అవి కూర్చే రాదు మరి. తిరిగి ఇచ్చి వచ్చినప్పుడు ఆయన అడిగారు, మీరు పాస్టర్ కదా అంటే అడిగారు. ఇదొకసారి సార్ రాయగడలు ఎన్నిసార్లు జరిగిందండి. అక్కడికి 500 ఇచ్చినప్పుడు తిరిగి నాకు 1000 రూపాయలు తిరిగి ఇచ్చారు. అదే 1000 రూపాయలు అయితే అప్పుడు దందా చూసినప్పుడు వాడు ఎక్కువ ఇచ్చారు, తిరిగి ఇచ్చారు. నీ మనస్ఫూర్తిగా ఇచ్చారు కదా. అప్పుగా జరిగిందండి, అయ్యగారు క్షమించండి, డబ్బులు ఆయనకి ఇచ్చారు. స్తోత్రం. నాకు అన్యాయంగా ఎవరు సొమ్ము అక్కర్లేదు. దేవుడు మూలం పుట్టిన వాడు ఏం చేయాలి? నీతి నెరవేర్చాలి. ఏం చేయాలి? నీతి నెరవేర్చాలి. లోకం మొత్తం ఏం జరుగుతున్నది? అనీతికి సాక్ష్యం వహించి అనీతిగా జరిగినప్పుడు దేవుడు పిల్లలు ఏం చేయాలి? నీతిగా బతకాలి. ఒక స్తోత్రం చెప్పండి. నీతి చేసి బ్రతకండి. నీతి చేసి ఏం చేయాలి? బతకాలి. బతకాలి. చెప్పండి, నీతి చేసి ఏం చేయాలి? బతకాలి. ఇప్పుడు ఈ అజిత్కి కింద కొట్టినండి. ఆయన పేరు అక్స, మీకు అందరికీ తెలుసు. ఆడ చిన్నప్పుడు మనం ఉన్న ఇంటిలో ఆడ పైన చాలా పువ్వులు ఉందండి. ఏంటండి? పువ్వులు అక్కడ ఉంది. స్తోత్రం. ఈ అక్స ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి ఎవరికి చెప్పకుండా ఒక పువ్వు ఏం చేశారు? తీసుకొని వచ్చారు. నేను కర్రతో కొట్టి ఆ ఇంటికి తీసుకొని వెళ్ళి అడిగి చెప్పారు, ఇదొక పువ్వు తీసుకున్నారు. అమ్మ క్షమించమని నా పాప చెప్పింది. ఆవిడ నన్ను తిరిగి తిప్పారు. ఈ చిన్న పువ్వు కోసం నేను చెప్పి ఇప్పుడు చిన్నది, రేపు పెద్దదవుతుంది. మీ ఇంటి బంగారం తీస్తే ఏం చేస్తారు? మీరేం చేస్తున్నారంటే ఎవరైనా బిడ్డ ఈ ఇంటికి అక్కడ ఉంచారంటే నీకు కావాల్సినంటే 2 తీసుకొని వస్తాను. అడగకుండా చెప్ప పట్టకుండా ఎత్తుకొచ్చేస్తారు. నేను చెప్పిన అర్థం అవ్వదు. ఏంటి? ఇటుకి నీకు కావాలంటే 2 ఏం చేస్తున్నారు? ఎత్తుకొచ్చేయడమే. ఇసుక కావాలంటే ఎత్తుకొని వచ్చేయడమే. స్తోత్రం. అదన్నీ దొంగతనం అండి. స్తోత్రం. అన్యాయం. ఎవరి ఇంటి నుండి ఒక పువ్వు కూడా తీసుకొని వచ్చినప్పుడు, ఒక కన్యాపాకు కూడా తీసుకొని వచ్చినప్పుడు నీ ఏం చేయాలి? అడగాలి. అడగకుండా చెయ్యకూడదు. స్తోత్రం కలిగిన నీతి నెరవేర్చాలండి దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మూలం పుట్టిన వాడేం చేయాలి? నీతి నెరవేర్చాలి. చెప్పండి. ఆ దేవుడు నీతిమంతుడు. మీరు కూడా నీతిమంతుడుగా ఉన్న కనుక నీతి నెరవేర్చాలి. వాక్యం చెప్పి మాట ముగిస్తున్నారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 8వ వాక్యం చెప్పండి. 8వ వాక్యం కూడా చదవండి. 19:8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధులు నీతి క్రియలు. రక్షణ పొంది మారమనిషి పొందిన దేవుడు బిడ్డలు నీతి క్రియ చేస్తే పరలోకములు వెళ్ళినప్పుడు సన్నపు
నార బట్టలు నల్ల బట్టలు నీకు ధరించడానికి ఇస్తాను. నీది చెయ్యకుండా నీ అక్కడికి వెళుతున్నారంటే దిగంబరుగా కనబడదు. బట్టలు ఉండదు అడిగి మరి నీతి జరిగించకపోతే. అర్థమైందా? ఆది మానవుడు లాగా ఉంటావు పరలోకంలో. ఆదాము అవ్వ వల్ల మీరు కూడా ఉండిపోతారు. బట్టలు లేకుండా రక్షణ పొందిన వాడు ఏం చేయాలి? నీతి నెరవేర్చాలి. 8 ఒకసారి కూడా చదవండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను 7 నుండి కూడా చదవమ్మా. 7 నుండి అప్పుడు కొంచెం కూడా అర్థం అవుతుంది. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుములు శబ్దమును, కోరిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏడుచున్నాడు. స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములు నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అది పరిశుద్ధులు నీతి క్రియలు. నీతి క్రియ బాగా చేసి ఉంటే బట్టలు మంచిగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. నీతి క్రియలు చేస్తే పరలోకం వెళ్ళినప్పుడు ఏదైనా మంచి బట్టలు ఇస్తుంది. హల్లెలూయా. పరలోకం వెళ్ళినప్పుడు మంచి బట్టలు దొరుకుతాయి. స్తోత్రం. భూమిలో జీవించినప్పుడు ఏం చేయాలి? నీతి క్రియలు ఈ భూమిలో ఒకసారి అంటే ఒక పాట ఉంది. ఈ లోకములో జీవించుటే ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకములో జీవించుటే ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. జీవించినప్పుడు ఉన్నత జీవితం జీవించండి. నీతి క్రియ చేయండి. స్వాతంత్రం నీతి చేయడానికి తెలుసు, నీ చెయ్యను. అవును కదా? అయ్యగారికి కాணிకలు ఇవ్వాలని తెలుసు, నీ ఏం చేయను. మిగతావన్నీ ఇస్తాం, ఇది మాత్రం మాస్టర్ గారికి మీ అయ్యగారికి డబ్బులు ఇవ్వాలని నీకు తెలుసు, నీ ఏం చేయను. ఇవ్వకుండా బట్టలు ఎలాగా ఉంటే బట్టలు ఇవ్వలేదు కాబట్టి. అయ్యగారికి డబ్బులు ఇవ్వాలంటే తెలిసి డబ్బులు, కాணிకలు ఇవ్వాలంటే తెలుసు తిరిగి ఇవ్వడు, దశమాలు ఇవ్వాలని తెలుసు నీ ఇవ్వను. బట్టలు దొరుకుదమ్మా. నీతి క్రియలు చేయండి. ఆమేన్. దేవుడు పనికి నీకు డబ్బులు ఖర్చు పెట్టండి. హల్లెలూయా. దేవుడు పనికి డబ్బులు ఇచ్చండి. దేవుడు అదే నీ వాడుకుంటే పరలోకం వెళ్ళినప్పుడు మంచి బట్టలు దొరుకుతాయి. అందరూ దేవునికి ఇప్పుడు కూడా ఎంత ఇచ్చింది? 5 రూపాయలు. ఇప్పుడు కూడా కాడికి లేచిన 10 ఇచ్చినా కూడా 1 రూపు కూడా ఆస్తి ఇప్పుడు ఆస్తి పెరుగుతుంది కానీ ఇది పెరగదు. ఆస్తి పెరిగింది కానీ కాడికి పెరగదు, తగ్గిపోతుంది. అందరికీ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? 4,000 అంటే 400 అయ్యారు వారు ఇవ్వరు. 100 నీ జీవితం 100 నుండి పైకి రాదు. 4,000 తగ్గితే 400కి ఎవరికి ఇవ్వాలి? దశమాగా దేవుడికి ఇచ్చాడు, దేవుడు దీవిస్తుంది. అదే దీవించడం కాదు, నీ నీతి క్రియలు చేస్తే పర్లాకం వెళ్ళినప్పుడు మంచి బట్టలు దొరుకుతుంది. లేకపోతే ఇక్కడ కట్టిన అదే బట్టలతో అక్కడ కూర్చుంటాను. స్తోత్రం కలిగింది కాదు, గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకే దేవునికి మాట పుట్టిస్తున్నా. దేవుని మూలం పుట్టిన పిల్లలకి ఎలా తెలుసు? ఒకటి, ఆడ దేవుని బిడ్డ మూలం పుట్టిన వాడు ప్రేమిస్తాడు. అందరికి ఏం చేస్తుంది? ప్రేమిస్తాడు. అందరికి ఏం చేయాలి? ప్రేమించాలి. 2, దేవుడు మూలం పుట్టిన వాడు ఏం చెయ్యను? పాపము చెయ్యడు. స్తోత్రం. 3, దేవుడు మూలం పుట్టిన వాడు నీతి నెరవేర్చిన వారే. ఏం చెప్తాను? ఏదైనా విషయం ఉండదు. నా కుటుంబస్తులు ఏం చెప్పారో అదే నేను చెప్తున్నాను. న్యాయం లేదక్క. ఏం చెప్తున్నారు? మా కుటుంబీకులు ఏం చెప్తారు? కుటుంబీకులు ఏం చెప్తున్నారో
అదే పాట పాడకూడదు అండి. ఎక్కడ న్యాయం ఉంది అదే మాట దానికి నీ నిలబడు. స్తోత్రం. హల్లెలూయా. నీ న్యాయం చెప్పలేదు అనుకో, నీ అన్యాయస్తుడు. దేవునికి స్తోత్రం. న్యాయం చెప్పండి, న్యాయం ప్రవర్తించండి, న్యాయంగా జీవించండి. స్తోత్రం కలిగిన గాక. ఎక్కువ నీతి చెయ్యండి. దేవునికి స్తోత్రం. నీతివంతుడు ఇంకేం చేయాలి? ఇకయో నీతిమంతుడుగా నీతి చేయండి. నీతివంతుడు ఇంకేం చేయాలి? అధ్యయనం చేయాలి. ఏం చేయాలి? నీతిని అధికంగా చేసుకోవాలి. ఆడి చేసిందే ఈడి చేసిందే అది చూడకుండా నీ చెయ్యాలి. ఆమేన్. నేను ఇప్పుడు వాక్యం చెప్పుతున్నారు. ఆడు చేశారో ఈడు చేశారో నేను చూడండి, నేను చేస్తాను. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. ఎన్నెన్ని అనుభవాలు ఉందని తెలుసా ఈ 40 సంవత్సరాల దేవుడు పని చేయలేదు. దేవుడికి స్తోత్రం కలిగిన దేవుడు కూడా అన్యాయం కొరకు నా చేతులు దేవుడు. నేను ఎవరికి నేనే అన్యాయం చేయలేదు. దేవుడికి స్తోత్రం. హలో, ఒక సమస్యని నేను ఉండేది. అప్పుడు ఆ సమస్య విడిచిపెట్టినప్పుడు ఆడు నాకు ఇచ్చిన భూమి నా పేర్లు ఉంది. ఆ భూమి ఆయనకి తిరిగి ఇచ్చేది. ఏం చేశారు? మీరైతే దాని మీద ఆక్రమించుకొని కోడి కట్ట. మీరైతే నా పేరు చేస్తారు. నీ పేరు పెట్టుకోండి, నేను చేయను. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు సన్నిధిలో నక్క దినములు నిలబెడుతున్నప్పుడు దేవుడు నాకు అడుగుతుంది, నీ అన్యాయం చేయని వాడే. నాకు 2 ఎకరాల భూమి ఎంతండి. ఇప్పుడు వరకు భూమిలో పని చేయలేదు. ఎందుకంటే నా అన్నయ్య చనిపోయిన అన్నయ్య కొడుకు నా స్థానం ఆక్రమించి అక్కడ ఉన్నాం. ఏం చేశారంటే అన్నయ్య కొడుకులు అట్లా చేశారు. స్థానం ఇస్తామని చెప్పి ఇప్పుడు వరకు ఏం చేయాలి? కొట్టాలా, తిట్టాలా? 2 ఏళ్ళకి చెప్పారు. దేవుడు రోజు ప్రార్థన చేశారు, దేవా నీతివంతులు శాస్త్రం మీద, శాస్త్రం మీద దుస్తులు రాజదండు ఉండదు అని దేవుడు వాక్యం. అదే మాట పలికి ప్రార్థన చేస్తున్నారు. నా స్థలం మీద వేరొకరికి ఏం లేదు, హక్కు లేదు. ఆ భూమి నాకు తిరిగి ఇచ్చి మరి దేవుడితో మాట్లాడుతున్నాను. చెప్పండి గట్టిగా. ఏదైనా దేవుడి మూల పుట్టిన పిల్లలకి ఎలాగ తెలుసు నాని చేసేది? దేవుడి మూల పుట్టిన పిల్లలకి ఎలాగ ప్రేమిస్తాం? దేవుడి మూల పుట్టిన వాడికి ఎలాగ తెలుసు? పాపం చేయను. పాపం చేయని వాడంటే సాతాను పిల్లలు అంటే అందరికీ ప్రైజ్ రోడ్ చెప్తున్నారే, కానీ నేను సాతాను పిల్లలని తెలుసుకునే ప్రైజ్ రోడ్ చెప్తున్నారు. మేము దేవుడి పిల్లలు అనుకుని రెస్పాండ్ చేస్తున్నాం. దేవుడి పిల్లలు కాదు. ఎందుకంటే కొంచెం మంది తాగడం, కొంచెం కైలు తినడం, చుట్టా అప్పుడప్పుడు ఇప్పుడు కూడా మారలే. చర్చకొచ్చున్నాడు ముగిస్తున్నాడు. మీకు నేను చెప్పిన మాటకి కొంచెం గట్టిగా తగులుతున్నారు కదా. ఎందుకు తగులుతున్నారు? మంచి డాక్టర్ మంచి మెడిసిన్ ఇస్తుంది. మంచి డాక్టర్ కొద్దిగా చేదు మందులు డూప్లికేట్ డాక్టర్ డూప్లికేట్ మంది ఇస్తారు. రోగం ఏమవుతుంది? నేను మంచి మంది ఇచ్చిన కాబట్టి నీ మంచి స్వర్గంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని బట్టే వాక్యం చెబుతున్నారు. దేవుడికి స్తోత్రం. విక్రమంలో బైబిల్ స్టడీ ఇప్పుడు నడిపిస్తున్నారు. బైబిల్ తరగతి ఇప్పుడు చర్చ కూర్చోడానికి స్థలం లేదు. కొత్త విశ్వాసి వస్తున్నారు వాక్యం మీద. అప్పటి వరకు నాకు తెలియదు ఎలాగ జీవించాలి. రక్షణ పొందరు, మానవ పొందరు, పనిలోకి వెళ్ళిపోతారు అని అందరి వాక్యం చెప్పారు. అది మనసు ఉంచారు. నేను ఎప్పుడు బైబిల్ స్టడీ ప్రారంభించారో అప్పుడు జీవితం మారింది. పోయిన వారు 20 మంది లేదు కొత్తగా బాప్తిసం ఉంది. జీవించాలంటే సరి అయిన వాక్యానుసారంగా జీవించాలి. లేకపోతే నీ పనిలోకి చేరదు తల్లి. ఇప్పుడు టికెట్ తీసుకొని ఎక్కడికి వెళ్తాను, టికెట్ తీసుకొని బండి వెళ్ళిపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయినామని చెప్తారు. టికెట్ తీసారు అక్కడికి వైజాగ్ అంటే వైజాగ్ బండి వెళ్తుంది. పరలోకి కరెక్ట్ గా వెళ్ళాలంటే సరిగా స్తోత్రం. దేవుల బిడ్డలుగా జీవించండి. కొత్త మనుషులుగా ప్రయాణం అవ్వాలి. స్తోత్రం కలిగినగాక. యేసు వచ్చినప్పుడు కొత్త మనుషులు తీసుకోవడానికి త్వరగా వస్తున్నారు. అందరం తలలో ఉంచుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వేళ 1 నిమిషం మన వ్యక్తిగత జీవితాన్ని పరిశోధించుకుందాం. నిజంగా నువ్వు దేవుని ద్వారా జన్మించావా? అలాగైతే నీకున్న సూచన అందరిని ప్రేమించేవాడిగా ఉండి తిరుగుతాం. ఒకవేళ గొడవలు అయినా
మనసు బద్దలైన మళ్ళీ తిరిగి ప్రేమలో మళ్ళీ కలిసిపోవాలి. అలాగైతే దాని సూత్రం ఏంటో తెలుసా? నువ్వు దేవుని ద్వారా జన్మించావు. రెండోదిగా దేవుని ద్వారా జన్మించిన వాడు ఏం చేయడు? పాపం చేయడు. పాప విషయంలో ఏ రీతి కలిగిన అలవాటులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయడు. కారణం ఏంటిది? సూచన ఉంది, నువ్వు దేవుని ద్వారా పుట్టినవాడు అని. మూడోదిగా దేవుని ద్వారా పుట్టినవాడు ఏం చేస్తాడు? అన్ని పనుల్లో, అన్ని పద్ధతుల్లో నీతి నెరవేరుస్తాడు. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావా? అందరినీ ప్రేమిస్తున్నావా? ప్రేమించలేకపోతే దేవుని దేవా అందరినీ ప్రేమించేటట్టు మన మనసు నాకు దయచేదేవా. అందరితో కలిసిమెలిసి ఉండి అందరి విషయం గురించి పట్టింపు కలిగి ప్రేమతో ఉండి తీరి దేవుని ద్వారా పుట్టానని రుజువుపరిచే భాగ్యం నాకు ఇవ్వదేవా. నాకు ఈ రాత్రి వేళ అది కావాలి. దేవా అందరూ పాపం చేస్తున్నారు, అందరూ పాపం చేసి దుష్టులుగా మారుతున్నారు. దేవా నేను పాపం చేయకుండా నీతిమంతుడుగా మారి తీరాలి, నన్ను సహాయం చేయి దేవా. అందరూ అనీతి చేస్తుంటూ అన్యాయం చేసుకుంటూ జీవించినప్పుడు దేవా నేను న్యాయవంతుడిగా యేసయ్యలా జీవించడానికి నాకు సహాయం చేయమని రాత్రి వేళ కోరుకుంటారా? అందరం కాసేపు నోరు తెరిచి దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రమయ్యా, స్తోత్రం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం ద్వారా మేము వినగలిగాం. దేవా మరలా జన్మించి తీరాలి, కొత్తగా జన్మించి తీరాలి. దేవా నీ దేవుని యొక్క సత్యవాక్యముతో మమ్మల్ని కనాలి దేవా. దేవుని ద్వారా మేము పుట్టి తీరాలి దేవా. అలాగైతే దేవా మేము నీ పిల్లలుగా మారి తీరగలిగేది దేవా. కొన్ని సార్లు దేవుని యొక్క పిల్లలుగా కాకుండా దుష్టుని పిల్లోడిగా, సాతాని సంబంధిగా, సాతాను ద్వారా జన్మను పొందుకున్నవాడుగా కొన్నిసార్లు పద్ధతులు మారుతున్నాయి దేవా. ఈ రాత్రి వేళ ఒప్పందం చేస్తున్నాను దేవా, దేవుని పిల్లోడిగా జీవిస్తాను, అందరికీ నేను ప్రేమిస్తాను. ఇది నాకున్న గుర్తింపు దేవా, నేను దేవుని ద్వారా పుట్టానని. నేను ఇంకా పాపం చెయ్యను దేవా, నాకు పాపముతో అంటొద్దయ్యా, పాపముతో ఏ రీతి కలిగిన సహవాసం వద్దు. కారణం నాలో ఒక గుర్తింపు ఉంది, నేను దేవుని ద్వారా పుట్టాను దేవా. నేను నీతి క్రియలు చేయడానికి కృప దయచేయదేవా. అందరికీ నీతిమంతుడిగా ఉండి తీరడానికి, అందరితో నీతిని ప్రవర్తించి తీరడానికి, అందరితో నీతిని ప్రస్తావించి తీరడానికి దేవా నాలో ఒక గుర్తింపు ఉంది, నేను దేవుని ద్వారా పుట్టిన వాడినే. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో సంఘ బిడ్డలుగా, దేవుని యొక్క బిడ్డలుగా మేము అందరం అంగీకరించినాం దేవా. మమ్మల్ని దేవా దేవుని ద్వారా పుట్టామన్న సూచనతో లోకం మనల్ని గుర్తించి తీరాలి, మా కుటుంబీకులు మనల్ని గుర్తించి తీరాలి, మా స్నేహితులు మమ్మల్ని గుర్తించి తీరాలి, మా ఇరుగు పొరుగు వాళ్ళు మమ్మల్ని గుర్తించి తీరాలి. వాస్తవంగా ఈ మనిషి దేవుని ద్వారా పుట్టాడు, నిజంగా ఈయనలో దేవుని ప్రేమ ఉంది, నిజంగా ఈయన పాపం చెయ్యట్లే, నిజంగా ఈయన నీతిని గురించే మాట్లాడేది, ఈయన నీతిని ప్రస్తావిస్తున్నాడు, ఈయన నీతియుక్తంగా సంపాదిస్తున్నాడు, ఈయనలో నీతి ఉంది, ఏ రీతి కలిగిన అన్యాయం లేదు అన్న సాక్ష్యం కనబడి వినబడి తీరేందుగా ఉన్న దేవుని బిడ్డలకి ఈ సంఘ బిడ్డలందరూ కూడా మార్చినందుకు స్తోత్రం. అందరినీ కూడా బలపరిచినందుకు స్తోత్రం. అందరూ నీతియుక్తం కొరకు జీవించినందుకు స్తోత్రం. అందరిని ప్రేమించే వారిగా ఉండేందుకు స్తోత్రం. అందరూ పాపం చేయకుండా జీవించినందుకు స్తోత్రమయ్యా. ఇంతసేపు వాక్యం బోధించిన దేవుని దాసుని దీవించినందుకు స్తోత్రం. సంఘ కాపరిని దేవుడు దీవించినందుకు స్తోత్రం. వాక్యం ఆలకించిన బిడ్డలందరూ కూడా దీవించినందుకు స్తోత్రం. అదే రీతిగా సౌండ్ సిస్టమ్ ద్వారా ఊర్లో ఉన్న ప్రజలు విన్నారు, వారిని కూడా దీవించినందుకు స్తోత్రం. ఈ ఊర్లో ఉన్న సకల ప్రజలను దేవుడు దీవించినందుకు స్తోత్రం. వారిని కూడా దేవుడు గొప్ప మార్పు దయచేసినందుకు స్తోత్రం. వారు కూడా దేవుని ద్వారా జన్మింపబడినందుకు స్తోత్రం. వారు కూడా దేవుని ద్వారా ఒకరికొకరుగా ప్రేమించి దేవుని ద్వారా పుట్టారని సాక్ష్య తరగతులు ఇచ్చినందుకు స్తోత్రం. పాపం చేయకుండా దేవుని ద్వారా పుట్టారని చెప్పేటట్టుగా మారినందుకు స్తోత్రం. నీతిలో బతికి దేవుని ద్వారా పుట్టారన్న సాక్ష్యంలో వచ్చి తీరినందుకు దేవానికి స్తోత్రం అయ్యా. ఇంతసేపు మా అందరితో వాక్యం ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో మేము అనుకుంటున్నామయ్యా, నీ వాక్యంలో మేము హత్తుకుంటున్నామయ్యా. అలా దేవుని ద్వారా పుట్టామన్న జీతిగా దేవా లోకాన్ని చూపించే మాదిరిగా మమ్మల్ని అందరం కూడా మార్చమని కోరుచున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుకున్న పరమ తండ్రి యొక్క కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండో అక్కడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసుకి నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గట్టిగా ముడిసిన హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సంఘటనలందరూ కూడా దేవుడు బలపరిచే దేవునికి స్తోత్రం చెప్తాం. కొత్తగా జన్మించి తీరడానికి భాగ్యం కలుగుతుంది. స్తోత్రం చెప్తాం.
దేవుని యొక్క స్వరూపాన్ని పొందుకున్నట్టుగా మారినందుకు స్తోత్రం చేద్దాం. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.